హాయ్ అండి, ఇది భోగి రోజు తీసిన వీడియో. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టలేదు నేను. ఇవి చిన్న కావాలి చేస్తుంది మా అమ్మ. మా పిల్లలు తినడానికి బాగుంటాయండి. కప్పు మైదా, కప్పు బొంబాయి రవ్వ రెండు కలుపుకొని నెయ్యి వేడి చేసి, నూనె వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేడి వేసుకొని చిన్న సాల్ట్ పూరి పిండిలా కలుపుకోవాలండి. చూడండి, అక్కడ మా అమ్మ కలుపుతుంటే మా పిల్లలు కలిపేస్తానని గోల. నిజంగా పిల్లలు ఉన్నప్పుడు ఏ వంటలు చేయకూడదండి, అలా చేస్తాను గోల. అంతా అయిపోయిన తర్వాత అవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ చెక్క మీద ఈ చెక్క అండి, ఇది తీర్థలాంటి దొరుకుతుంది. దాని మీద ప్రెస్ చేసి ఇలా రోల్ చేస్తే షేప్స్ వచ్చేస్తాయండి. చాలామంది ఈ నూనె మార్చుకుని వాటితో కూడా చేస్తారు కొంతమంది. ఇలా చేసుకుంటే బాగా షేప్స్ వస్తాయి. మేము కొద్ది పిండి చేస్తాం కాబట్టి కొన్నే వచ్చాయి. ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేపామంటే మాడిపోతే లోన ఏగో బయట క్రిస్పీనెస్ రావు అసలు. మేము కొన్నే తీసుకున్నాం కాబట్టి కొన్నే వచ్చాయి. దీనికి కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండపాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, మరి పాకం వేయరాదు. తర్వాత ఉండపాకం వచ్చిన తర్వాత గవ్వలు వేసుకొని కలుపుకుంటే భలే ఉంటాయండి. గవ్వలు కూడా క్రిస్పీగా వస్తాయి.